హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 100 కోట్ల విలువైన ఇల్లు గడప దాటి ఆవరణలోకి వస్తే బెంజ్, రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్, పోర్షే వంటి అతి ఖరీదైన కార్లు 20 దాకా కనిపిస్తాయి. ఇంట్లో ప్రతి ఒక్కరి దగ్గర బంగారు ఐఫోన్. చెప్తుంటేనే ఎంతటి విలాసవంతమైన జీవితాలో వారివి అనిపిస్తుంది కదా. యూట్యూబ్లో వీడియోలు చేస్తూ అవన్నీ సంపాదించుకున్న గౌరవ్ చౌదరిది ఒకప్పుడు పేద కుటుంబం. 2.5 కోట్ల మందికి నెట్లో టెక్ విశేషాలు బోధిస్తూ దాదాపు 400 కోట్ల రూపాయలు ఆర్జించిన గౌరవ్ గెలుపు పాఠమిది. చేతి నిండా డబ్బు ఉన్నవారే జీవితంలో విజయం సాధించగలరని ఎవరైనా అంటే అది తప్పే. మెదడులో ఒక ఆలోచన, గుండె నిండా ధైర్యం, లక్ష్యం పైన గురి ఉన్నవారు నిరుపేదలైనప్పటికీ ఎప్పుడో ఒకసారి గెలుపు జెండా ఎగరేస్తారు. మన దేశంలో టాప్ టెక్ గురువుగా పేరు సంపాదించిన గౌరవ్ జీవితమే దీనికి ఉదాహరణ. రాజస్థాన్లోని అజ్మీర్లో ఓ చిన్న రేకులింట్లో ఉంటూ వీధి చివరన కిరాణా షాప్ నడిపేవాడు గౌరవ్ తండ్రి. వాళ్ళ బంధువులేమో ఖరీదైన బట్టలు వేసుకొని కార్లలో తిరిగేవారు. వాళ్ళలా మనకెందుకు లేవని తల్లిని అడిగేవాడు గౌరవ్. తమకి బంధువులకి మధ్య అంతరానికి కారణం డబ్బే అన్న సంగతి అతనికి అర్థమైంది. 2 చేతులా సంపాదించి ఆ అడ్డుగోడను బద్దలు కొట్టాలని తెలిసి తెలియని వయసులోనే నిర్ణయించుకున్నాడు. కిరాణా షాప్ మీద వచ్చేది సరిపోక గౌరవ్ తండ్రి సంపాదన కోసం దుబాయ్ వెళ్ళాడు. తల్లితో కలిసి ఆ దుకాణం నడుపుతూనే స్కూల్కి వెళ్ళిన గౌరవ్కి ఇంటర్కి వచ్చేసరికి స్నేహితుల వల్ల టెక్నాలజీ మీద ఆసక్తి కలిగింది. క్లాసులు మానేసి మరి తెలిసిన వాళ్ళ దగ్గర కోడింగ్ నేర్చుకునేవాడు. కాలేజీ ఎగ్గొట్టి ఏదేదో నేర్చుకుంటున్నావంటూ అతని తల్లిదండ్రులు కోప్పడేవారు. ఆ సమయంలో కోడింగ్ గురించి అమ్మా నాన్నలకు చెప్పినా అర్థమయ్యేది కాదు. గౌరవ్ ఆసక్తిని లెక్చరర్లు గుర్తించి ఎలక్ట్రానిక్స్ చదువుకోమని ప్రోత్సహించారు. అతని తండ్రి మాత్రం ఇంటర్ అయ్యాక ఏదో ఒక ఉద్యోగంలో పెట్టొచ్చని కొడుకును దుబాయ్ తీసుకువెళ్ళాడు. అక్కడ పనిచేయడానికి ఇష్టపడని గౌరవ్ చదువు మీద దృష్టి పెట్టి బిట్స్ పిలానీలో మైక్రో ఎలక్ట్రానిక్స్లో సీటు సంపాదించి దుబాయ్ క్యాంపస్లో చేరాడు. ఆ సమయంలో గౌరవ్కి లెక్చరర్లు, స్నేహితులు ఆర్థికంగా సహాయపడ్డారు. దానికి తోడు పార్ట్ టైం ఉద్యోగం చేసి అతను ఫీజులు కట్టుకునేవాడు. 2012లో చదువు పూర్తి చేసిన తర్వాత కొంతకాలం దుబాయ్ పోలీస్ డిపార్ట్మెంట్లో సర్టిఫైడ్ సెక్యూరిటీ సిస్టమ్ సర్వీసెస్ ఇంజనీరుగా పనిచేశాడు. ఆ సమయంలో తనకొచ్చిన రకరకాల సందేహాలను తీర్చుకోవడానికి యూట్యూబ్లో వీడియోల మీద ఆధారపడేవాడు. ఆ క్రమంలోనే తను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాలనుకున్నాడు. 3 ఏళ్లు పనిచేసి అప్పులన్నీ తీర్చాక 2015లో ఉద్యోగం మానేసి టెక్నికల్ గురూజీ పేరిట యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాడు. దాని ద్వారా మార్కెట్లోకి కొత్తగా వచ్చే ఫోన్లు, ల్యాప్టాప్లు, కార్ల గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అర్థం కాని సాంకేతిక విషయాలను సైతం సింపుల్ హిందీలో వివరించడం అతని ప్రత్యేకత. కొత్తగా వచ్చే ఫోన్లు, వాటి ప్రత్యేకతలు, బ్యాంకింగ్ మోసాలు, డిజిటల్ స్కామ్లు వంటి వాటి గురించి గౌరవ్ చెప్పే విషయాలన్నీ సామాన్యులకు చక్కగా అర్థమవుతాయి. అందుకే గౌరవ్ ఛానల్ జనాల్లోకి త్వరగా వెళ్ళింది. క్రమంగా యూట్యూబ్లో సబ్స్క్రైబర్లతో పాటు ఆదాయం కూడా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం 2.5 కోట్ల మంది సబ్స్క్రైబర్లతో దేశంలోనే అత్యధిక మంది చందాదారులున్న టెక్ యూట్యూబర్గా గౌరవ్కి గుర్తింపు ఉంది. యూట్యూబ్లో రోజు ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తుంటాడు. టెక్నాలజీలో వస్తున్న మార్పులను ప్రతి ఆదివారం వివరిస్తుంటాడు. యూట్యూబ్ ద్వారా ఇప్పటికే దాదాపు 400 కోట్లు సంపాదించిన గౌరవ్ ప్రతి నెల ₹1 కోటి ఆదాయం కళ్ళ చూస్తున్నాడు. చిన్నతనంలో తమకు ఏమేమీ లేవని ఫీల్ అయ్యాడో అవన్నీ సమకూర్చుకున్నాడు. ఢిల్లీ, దుబాయ్లో 100 కోట్ల విలువ చేసే ఇల్లు కట్టుకున్నాడు. పోర్షే, రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్, బెంజ్, BMW, ఆడి, థార్ ఇలా దాదాపు 20 కోట్ల రూపాయలు ఖరీదు చేసే సరికొత్త మోడల్ కార్లు కొనేశాడు. ఫోన్లు కూడా ప్రత్యేకంగా ఉండాలని రష్యాలో బంగారు ఐఫోన్లను కస్టమైజ్డ్గా తయారు చేయించుకున్నాడు. ప్రతి విషయంలోనూ ప్రత్యేకంగా ఆలోచించే గౌరవ్ ఆస్తులే కాదు, అతనికి వచ్చిన ఆదరణ కూడా గొప్పదే. OnePlus, శాంసంగ్, గూగుల్ సంస్థలు సైతం గౌరవ్ను ప్రత్యేకంగా ఆహ్వానించి తమ టెక్నాలజీ వివరాలను అతనితో పంచుకున్నాయి. తమ ఆఫీసుల్లో వీడియో చేసుకోవడానికి గౌరవ్కు అనుమతి ఇచ్చాయి. యాపిల్ CEO టీమ్ కుక్ను కలవాలని కలగనేవారు ఎందరో ఉంటారు. గౌరవ్ వీడియోలను చూసిన టీమ్ కుక్ స్వయంగా గౌరవ్ను కలవాలనుకున్నాడు.
ఈ ఏడాది మొదట్లో ముంబైలో ప్రారంభమైన యాపిల్ స్టోర్ ప్రారంభోత్సవానికి ఆయనే నేరుగా గౌరవ్ను ఆహ్వానించడం విశేషం. అలానే కొన్ని దినపత్రికలు గౌరవ్తో టెక్ కాలంలు, టీవీ ఛానళ్లు షోలు చేస్తుంటాయి. కొన్ని వెబ్సైట్లు అతని వీడియోలు కొని పోస్ట్ చేసుకుంటున్నాయి. కలలు కనండి, వాటిని నెరవేర్చుకోవడానికి కష్టపడండి అని కదా డాక్టర్ అబ్దుల్ కలాం చెప్పింది. గౌరవ్ దాన్ని చేసి చూపించాడు. చిన్నతనంలో అమ్మ ఒడిలో పడుకొని కన్న కలలన్నిటినీ కృషితో నిజం చేసుకున్నాడు. జై హింద్.